అరే బాబు ఓట్లు అయిపోయింది ఇక్కడి నుంచి పోరా అని చెప్పి అన్నా కూడా పోట్లాడు ఇక్కడి నుంచి. ఇంకా ఏం చేద్దామని, ఎన్ని ప్రాణాలను హరిద్దామని, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని వల్లకాడు చేద్దామని ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే 4వ తారీఖు లోపు ఈ రాష్ట్రాన్ని వల్లకాడు చేద్దాం అనుకుంటున్నారా? పేరు నాని, నీలో గొప్ప నటుడు ఉన్నాడయ్యా. నిన్ను మించిన నటుడు నాకు తెలిసి నువ్వు పొరపాటున రాజకీయాల్లోకి వచ్చావు. కానీ రాజకీయాలు పక్కన పెట్టి సినిమాల్లో కానీ వచ్చుంటే కనుక సినీ ఇండస్ట్రీని ఏలేద్దు అంతే. ఒక్కడవే ఒక 4 దశాబ్దాల పాటు ఏలేస్తావు నువ్వు. అంత పెద్ద నటుడివి. అయ్యి బాబు, నీ నటన నేను చూసి నాకు ఆశ్చర్యం వేసింది తెలుసా. ఎందుకో ఆర్తనాదాలో, ఎందుకో ఏడుపులు, ఎందుకో పెడబొబ్బులు. రాష్ట్రాన్ని ఎవరో ఎందుకు వల్లకాడు చేసేస్తారు? ఆల్రెడీ మీరు చేశారు కదా. ఈ 5 ఏళ్లలో మనం చేసేసాం కదా రాష్ట్రాన్ని వల్లకాడు. ఇంకా సపరేట్గా చెయ్యాలా? మాచర్లలో సరే, పల్నాడులో ఎవరు విధ్వంసం చేస్తుంది, ఎవరు దాడులకు పాల్పడుతున్నారో మీ నాయకులు, మీ కార్యకర్తలు. ఒక్క మాట మీరు చెప్పలేరు. జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట చెప్పలేడు వాళ్ళకి. ఎందుకు అలా కొట్టేసేస్తున్నారో, ఒక 10 రోజులు ఆగండానో, ఒక 20 రోజులు ఆగండానో, ఇది మంచిది కాదని ఒక మాట చెప్పలేడు. మనం ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టేసి ఆర్తనాదాలు, పెడబొబ్బులు, ఏడుపులు, రాష్ట్రాన్ని వల్లకాడు చేస్తున్నారు, మేము శుద్ధపోసలు, మేము అమాయకులమి. మనం అధికారంలో ఉన్నప్పుడు చేసింది ఏంటి? తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన కొన్ని 100 మందిని పంపించి పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేసి అడ్డొచ్చిన తలకాయలు పగలు కొట్టి, ఆ రోజు అనిపించలేదా రాష్ట్రాన్ని ఎందుకురా వల్లకాడు చేస్తున్నారు మీరు అని చెప్పేసి? ఆ రోజు మాట్లాడలేదా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి? ఎందుకు మాట్లాడాలా నువ్వు? మనం మాట్లాడడం. పట్టాభి గారు ఇంటికి దాడి చేశారు, పట్టాభి గారు ఇంటికి ధ్వంసం చేశారు, పట్టాభి గారిని కొట్టారు. ఆ రోజు ఎందుకు మాట్లాడాలా? గణవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని తగలెట్టేశారు. ఆ రోజు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా మనకి? ఆ రోజు ఎందుకు మనం ప్రశ్నించలేదు? ఆ రోజు మనం అధికారంలో ఉన్నాం కాబట్టి మనకు అధికార బలం, అధికార కొవ్వు. అంతేనా? జోగి రమేష్ అనే వ్యక్తి మంత్రి, ప్రస్తుత మంత్రి, మీ సహచరుడే, మీ పక్కనే ఎడుతూ ఉంటాడు అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కత్తులు, కటార్లు, కర్రలో తీసుకొని వెళ్ళాడు. ఆ రోజు అడగొద్దా? ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడొద్దా? రాష్ట్రాన్ని వల్లకాడు చేయాలనుకుంటున్నారంటే మీరంతా కూడా. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. మనం ఇలా చేయకూడదు. దేనికైనా ఒక పద్ధతి ఉంటుందని చెప్పేసి మనం మాట్లాడలేం కదా, మాట్లాడలేదు కదా. ఇవాళ దాడులు చేసేది మీరే, ఏడ్చేది మీరే. అంటే మళ్ళీ ప్రజలకు తప్పుడు సంకేతాలు తీసుకెళ్ళాలి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో చేస్తున్నారు, రాష్ట్రం ఏదో అయిపోతుంది. అన్నిటికీ మూల కారణం మీరే, అవునా కాదా? అన్నిటికీ మూల కారణం మీరే. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు కొల్లు రవీంద్ర గారి పైన దాడి చేయించలేదా? నువ్వు చేయించవా లేదా? అలా 1, 2 చెప్పుకుంటా పోతే కొన్ని 100 ఉన్నాయి. 1 కాదు, 2 కాదు. కొన్ని మాచర్లో చూసుకో, ఆ చంద్రయ్యని కానీ, లేదా పొద్దుటూరులో నందం సుబ్బయ్యని కానీ కొన్ని 100 అరాచకాలు చేశారన్న. 1 కాదు, 2 కాదు. ఇలాంటి 1, 2 చెప్పుకుంటా పోతే బోల్డు, టైం బొక్క. అంతకుమించి ఏం లేదు ఇక్కడ. చెప్పుకుంటా పోతే టైం బొక్క. మేము వర్ణించలేం, మేము చెప్పలేము అన్నింటిని కూడా. మళ్ళీ అలా ఏదో ఓ ప్రెస్ మీట్ పెట్టేసి అమాయకులకు ఏడ్చేస్తున్నాడు. ఇంకా ఆ బాబు రాష్ట్రంలో వల్లకాడు చేసేది వీళ్ళే, ఒక పక్కన వాళ్ళే చేసేది వాళ్ళే, ఏడ్చేది వాళ్ళే, ప్రచారం చేసేది వాళ్ళే. మనం అధికారంలో ఉన్నంతసేపు కూడా అధికార బలం. ముఖ్యమంత్రి ఏమన్నాడు తెలుసా? తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన ఆఫీస్ని ధ్వంసం చేస్తే వైసీపీ కార్యకర్తలు కొన్ని 100 మంది అక్కడికి వెళ్ళిపోయి అద్దాలు పగలు కొట్టి, అడ్డొచ్చిన తలకాయలు పగలు కొట్టి నానా విధ్వంసం చేశారు, నానా రచ్చ చేశారు, నానా రభస చేశారు. అక్కడ ముఖ్యమంత్రి ఏమన్నాడు? సింపుల్గా మా కార్యకర్తలకు ఎవరికో బీపీలు వచ్చినాయి, అభిమానులకి కోపాలు వచ్చినప్పుడు అలాంటి పరిస్థితులు ఎదురవుతాయని చెప్పేసి సింపుల్గా ఒక ముక్కతో తీసి పడేశాడు. ఒక్క ముక్కతోటి. ఆ రోజు అందరూ ఆశ్చర్యపోయామన్నమాట. అయ్యో వీడు ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిని కూర్చోబెట్టామా? ఎంత లేఖితనంగా ఆలోచిస్తాడా, ఎంత దరిద్రంగా ఆలోచిస్తాడా అనే ఫీలింగ్ మాకు కలిగేసింది నిజంగా. అంటే ప్రజాస్వామ్యంలో ఖండించకపోగా నా కార్యకర్తలు, నా అభిమానులు నన్ను ఏమనంటే వాళ్ళ కోపాలు వస్తాయి, బీపీలు వస్తే అలాగా పగల కొడతారని సమర్థించాడు. చూసావా? దాన్ని వల్లకాడు చేయడం అంటే. రాష్ట్రాన్ని వల్లకాడు చేయాల్సిన ప్రయత్నాలన్నీ జగన్మోహన్ రెడ్డి చేసేసాడు. ఇంకా ఏం చేస్తానికి ఏమీ లేదు. 1, 2 చక్కని శుభ్రంగా ఉన్న రాష్ట్రాన్ని తీసుకొచ్చి గంజాయికి రాజధాని చేసేసాడు. కేర్ ఆఫ్ అడ్రస్, గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్. దేశంలో ఏ మూల ఎక్కడ గంజాయి దొరికినా, డ్రగ్స్ దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాయి ఖచ్చితంగా. నువ్వు ఎప్పుడైనా చూడు, ఎక్కడైనా ఏ వార్తలోనో చూడు. చెన్నైలో దొరికినా అంతే, బెంగళూరులో దొరికినా అంతే, హైదరాబాద్ అయినా అంతే, ముంబై అయినా అంతే, ఢిల్లీ అయినా అంతే. దేశంలో ఏ మూల డ్రగ్స్ దొరికినా, గంజాయి దొరికినా దాని మూలాలు మాత్రం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాయి. మరి దాన్ని ఏమనాలి? రాష్ట్రాన్ని వల్లకాడుగా మలచడం కాదా? వల్లకాడు చేసే ప్రయత్నం కాదా? దారి దోపిడీలు కూడా ఎక్కువైపోయినాయి. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత దారి దోపిడీలు కూడా ఎక్కువైపోయినాయ్యా.
మీరు చేసిన విధ్వంసాల ముందు నువ్వు ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నావో అవి చాలా చిన్న చిన్న పదాలు, చాలా చిన్న చిన్న మాటలు, జుజుబి అవన్నీ కూడా. ముందు మీ నాయకుల్ని, మీ కార్యకర్తల్ని అదుపులో పెట్టుకుంటే పల్నాడు ప్రాంతం అదుపులో ఉంటుంది. ఎలాంటి గొడవలు ఉండవు, ఎలాంటి విధ్వంసాలు ఉండవు. అక్కడ అధికారం కోల్పోతున్నాం అనే ఆలోచనలో మీ నాయకులు, మీ కార్యకర్తలు విర్రవీగిపోతున్నారు. అక్కడ మీకు ఓటు వేయని ప్రతి ఒక్కరిళ్ళపైకి వెళ్ళి దాడులు చేస్తున్నారు. అక్కడ పట్టు జారిపోతుందని, పట్టు కోల్పోతున్నారని, అధికారం కోల్పోతే మనల్ని ఎవడో దేకడరా, మన ఉనికి కష్టమైపోద్ది అనే భయంతో వాళ్ళు నానా రభస చేస్తున్నారు. అక్కడ ఆ కాసు మహేష్ రెడ్డి కానీ, పిన్నెల రామకృష్ణారెడ్డి కానీ, ఇంకా గోపిరెడ్డి కానీ వీళ్ళంతా చేసేది అక్కడ అదే. మళ్ళీ మనం వచ్చి వాళ్ళ గురించి మాట్లాడకుండా, వాళ్ళ ప్రస్తావన తేకుండా మనం వేళ సొంతపోసలాగా ఏదో పెద్ద అమాయకులా మాట్లాడుతున్నాం ఒక్కొక్కసారి. వద్దు. 5 ఏళ్ళ కాలం పాటు చూసాం జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటి, మీరేంటి, అధికారం అంతా మీరు ఏం కార్యక్రమాలు చేశారు, ఎంత విధ్వంసం చేశారు రాష్ట్రాన్ని. వల్లకాడిగా మార్చే ప్రయత్నం మనం చేయలేదా? రాగానే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చేసింది ఏంటి? వల్లకాడి చేసే ప్రయత్నమే. ఎవడన్నా పట్టుమని కడతాడు, ఏదైనా కట్టాలని చెప్పని అనుకుంటాడు. దిక్కుమాలి దరిద్రం ఏంటంటే రాగానే ప్రజావేదిక కూల్చివేతతో మొదలైంది మన పరిపాలన. అది రాష్ట్రాన్ని నాశనం చేయడానికే కదా. అక్కడి నుంచే కదా రాష్ట్రం వెనకబడిపోయింది. అభివృద్ధిలో ముందుకెళ్లాల్సిన రాష్ట్రం వెనక్కి వెళ్ళింది, 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది. మరి ఒక మూర్ఖుడ్రా. రాగానే ప్రజల సొమ్ముతో కట్టిన ప్రజావేదిక, దాన్ని రకరకాలుగా వాడుకోవచ్చు. ప్రభుత్వం ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా వాడుకోవచ్చు. దాన్ని పడగొట్టేసి ఏం సాధించేసాడు? ఏమీ సాధించలా, జీరో. అలాంటి చెప్పుకుంటా పోతే అలాంటి విధ్వంసాలు బోల్డ్ ఉన్నాయి. మనకు అనవసరంగా టైం బొక్క. ఇలాంటి ఉపన్యాసాలు పెద్ద పెద్ద సొల్లు మాటలు చెప్పమాకు దయచేసి. విని మాకు కూడా సిరాకు వచ్చింది. నువ్వు ఆ పేరు నాని, కొడాల నాని, జోగి రమేష్, రోజా మీరు చెప్పాల శాంతి భద్రతల గురించి, మాట్లాడే విధానం గురించి, విధ్వంసాల గురించి, అరాచకాల గురించి, అధికార మదం గురించి మనమే మాట్లాడుకోవాలి. మనం అధికారంలో ఉన్నంతసేపు కూడా పోలీసు వ్యవస్థను మనం గుప్పిట్లో పెట్టేసుకున్నాం. ఎలా పడితే అలా వాడేసుకున్నాం మనం మామూలుగా. చివరికి తెలుగుదేశం పార్టీ నాయకుల పైన దాడి జరిగినా సరే, ఎన్ని కేసులు పెట్టినా కేసులు తీసుకున్నామా మనం? స్పందించారా? మనం ఆదేశాలు ఇచ్చేలేదా? అధికారంలో ఉండి మనం ఆదేశాలు ఇచ్చేలేదా? తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు వచ్చినా కేసులు తీసుకోమాకండి, కేసులు పెట్టమాకండి, వైసీపీ నాయకులు ఏదైనా చిన్న కంప్లైంట్ అయితే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి అని చెప్పి మనం ఆదేశించాం కదా గతంలో. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆదేశించడానికి తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు కదా. ఇంకా జూన్ 4 వరకు వెయిట్ చేయండి, రిజల్ట్ వచ్చింది, అప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇంకా అబద్ధాల ముఖ్యమంత్రికి ఇంకా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా. మరి ఎవరిని ప్రశ్నిస్తున్నావు నువ్వు ఇక్కడ? పేరు నాని అప్పాబాయ మాటలు వద్దు. మీరు ఎన్ని సొల్లు మాటలు చెప్పినా, ఎంత డైలాగులు చెప్పినా జనం వినే పరిస్థితుల్లో లేరు. జనానికి ఒక క్లారిటీ వచ్చేసింది. వీళ్ళు కేవలం ఎలివేషన్లకి, ఏడుపులకి అయితే వీలైతే ఎలివేషన్లో పొగిడియాలి. ఇంకా జగన్మోహన్ రెడ్డి వీరుడు, సూర్యుడు, ధీరుడు, ఆ రేంజ్ ఎలివేషన్లు ఉంటాయి. లేకపోతేనేమో ఏడుపులు, అయ్యి బాబు ఇంకేదో అయిపోతుందని చెప్పేసి నీ పేరు నానిలాగా ఏడుపులు.